అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం 24 గంటల్లో ఇరాన్లో అమెరికా మిలిటరీ జోక్యం చేయవచ్చు. ఇది రాయిటర్స్ కథనం. సో రాయిటర్స్ ఇంపార్టెంట్ అమెరికన్ సోర్సెస్ను కోట్ చేస్తూ చెప్తుంది ఏంటంటే 24 గంటల్లో ట్రంప్ దాడికి ఆదేశించవచ్చు అని. దీనికి ఇండికేషన్గా కనబడుతున్నది ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ నుంచి సైనికుల్ని ఉపసంహరించుకుంటోంది అమెరికా. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది, మాపై గనక దాడి జరిగితే మేము ప్రతీకారం తీర్చుకుంటాం అని చెబుతూ అమెరికన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ రీజన్, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికన్ ఇంట్రెస్ట్ల పైన టార్గెట్ చేస్తాం అని ప్రకటించింది. అంటే అది ఇజ్రాయెల్ కావచ్చు, ఖతార్లో ఉన్న మిలిటరీ బేస్ కావచ్చు, పశ్చిమాసియాలో ఉన్న ఇతర అమెరికన్ మిలిటరీ బేసెస్ కావచ్చు. అంతకుముందు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా దాడి చేశాక కూడా ఇరాన్ ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సో అందువల్ల ఈసారి కూడా మిలిటరీ జోక్యం అమెరికా చేసుకుంటే ఇరాన్ ఫస్ట్ టార్గెట్ ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ పైన ఉండవచ్చు, అమెరికన్ మిలిటరీ బేస్ పైన ఉండవచ్చు అని. అందుకొరకు ఆ మిలిటరీ బేస్ నుంచి సైనికుల్ని అమెరికా విడ్రా చేస్తుంది అన్నది ఈ ఏజెన్సీల అంచనాలో మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్, ఇరాన్ కూడా తన ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తప్ప మిగతా విమానాలని అనుమతించడం లేదు. అంటే ఇరాన్ కూడా అమెరికన్ స్ట్రైక్ ప్రిపేర్ అవుతుందా అనేటువంటి అభిప్రాయం రావడానికి ఇది కారణమవుతుంది. అటు అమెరికా తన సోల్జర్స్ని మిలిటరీ బేస్ నుంచి విడ్రా చేయడం, ఇటు ఇరాన్ ఉపసంహరించుకోవడము, ఇరాన్ ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేయడము బట్టి చూస్తుంటే రాయిటర్స్ కథనానికి కాస్త బలం పెరుగుతుంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు కొన్ని అనుమానాలకు కూడా కారణమవుతుంది. ట్రంప్ తాజాగా ట్రంప్ మీకు తెలుసు, రోజుకు ఎన్నిసార్లు మాట్లాడుతాడో తెలియదు. సో నేను ఈ వీడియో చేసే సమయానికి ట్రంప్ మాట్లాడింది ఏంటంటే, ఇరాన్లో కిల్లింగ్స్ ఆగిపోయినట్లుగా నాకు సమాచారం వస్తుంది. నిరసనకారులను ఉరితీయడం అనేది కూడా జరగకపోవచ్చు, అందుకే నేను సిచ్యువేషన్ను జాగ్రత్తగా గమనిస్తున్నాను అని ప్రకటించాడు. అంతకుముందేమో లాక్డౌన్ లోడెడ్ రెడీ టు గో అన్నాడు. త్వరలో కలుస్తామంటూ ఇరాన్ నిరసనకారులకు అటు పహల్వి, ఇరాన్ మాజీ రాజు కొడుకు పేర్కొన్నాడు. అలాగే మీకు అండగా ఉంటామంటూ అమెరికా ప్రకటించింది. ఇవన్నీ జరిగాక ఇప్పుడు ట్రంప్ ఇరాన్లో కిల్లింగ్స్ ఆగిపోయాయి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే తన మిలిటరీ ఇంటర్వెన్షన్కు ప్రాతిపదిక ఇరాన్ ప్రభుత్వం కనుక నిరసనకారులపైన దాడి చేస్తే. సో ట్రంప్ చేసిన హెచ్చరిక ఏంటి? ఇరాన్ ప్రభుత్వం కనుక నిరసన తెలుపుతున్న ప్రజలపైన దాడులు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు, మిలిటరీ జోక్యం చేసుకుంటామని గతంలో అమెరికా పేర్కొంది. అంటే ఇప్పుడు కిల్లింగ్స్ ఆగిపోయినాయి, ఎగ్జిక్యూషన్స్ ఉండకపోవచ్చు అని ట్రంప్ చెప్తున్నాడంటే తాను మిలిటరీ జోక్యం జరపకూడదని భావిస్తున్నాడు కనుక దానికి సమర్థించుకోవటానికి ఒక ప్రాతిపదికనేమైనా ఏర్పాటు చేసుకుంటున్నాడా, అంటే బేసిస్ ఫర్ నాట్ టు ఇంటర్వీన్ అనేది కూడా కొంతమంది వ్యూహాత్మక నిపుణుల విశ్లేషణ. కానీ మీకు గుర్తుండే ఉంటుంది, ఇరాన్పై దాడి జరిగినప్పుడు కూడా, న్యూక్లియర్ ఫెసిలిటీపై దాడి జరిగిన కొద్ది రోజుల ముందు కూడా ట్రంప్ ఏమన్నాడు? దాడి జరపమన్నట్టే మాట్లాడాడు. సడన్గా దాడి జరపమని మాట్లాడి ఇరాన్ ఇక అమెరికా దాడి చెయ్యదు అని భావించేలా చేసి దాడి చేశాడు. సో బహుశా ఇప్పుడు కూడా ఆ రకమైన ఎత్తుగడ ఏమైనా వేస్తున్నాడా అనేది ఒక అనుమానం. పైగా ట్రంప్ వైఖరిలో తేల్చేది ఇవన్నీ కాదు. సో ట్రంప్ కోరుకుంటున్నది ఏంటంటే ఏ చర్య అయినా స్విఫ్ట్గా ఉండాలి, వెంటనే టార్గెట్ చేయాలి, ప్రెసిషన్ అటాక్ ఉండాలి. మనము రోజుల తరబడి వారాల తరబడి యుద్ధము చేయకూడదు అన్నది ట్రంప్ విధానం. ఎందుకంటే అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇరాక్లో కానీ అమెరికా
కొన్నేళ్ళు పట్టింది అక్కడ ఉండటానికి. అప్పుడు ట్రంప్ విమర్శించాడు కూడా గత ప్రభుత్వాలను. అందువల్ల ఇప్పుడు అమెరికాకు భారం కాకూడదు ఏ వారైనా. అందువల్ల వెనజులా నికోలస్ మదురో ఆపరేషన్ మనకు కొన్ని గంటల్లోనే పూర్తయిపోయింది. సో బెదిరించాడు, వెనజులాను మా సైన్యం ఎంటర్ అవుతుంది అది ఇది అన్నాడు. కానీ సెకండ్ వేవ్ ఆఫ్ అటాక్ అన్నాడు. కానీ హిట్ అండ్ రన్ పాలసీ ట్రంప్ అనుసరిస్తున్నాడు. సో స్విఫ్ట్గా ఉండాలి, డెఫినెటివ్గా ఉండాలి, వెంటనే అటాక్ చేయాలి, ఖచ్చితంగా అటాక్ చేసి ఇస్లామిక్ రిజీమ్ను తొలగించేసి బయటకు వచ్చారు. ఇది ట్రంప్ వైఖరి. ఇప్పుడు దానికి అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంటు ట్రంప్ను ఇంకా పూర్తి స్థాయిలో కన్విన్స్ చేయలేకపోయారు అని. అంటే అమెరికా అటాక్ చేసి మదురోలాగా ఇస్లామిక్ రెజీమ్ను కూల్చగలుగుతుందా, అలాగే ఇస్లామిక్ రెజీమ్కు నాయకత్వం వహిస్తున్న సుప్రీం రిలీజియస్ లీడర్ ఖమేనీని అంతం చేయగలుగుతుందా, ఇది అమెరికన్ మిలిటరీ ప్రెసిడెంట్ను కన్విన్స్ చేయగలగాలి. ఎందుకంటే వెనజులాకు ఇరాన్కు తేడా ఉంది. ఇరాన్ ఇది రిలీజియన్ బేస్డ్ కంట్రీ. సో ఇరాన్ రెజీమ్కు ఆ ఎమోషనల్ సపోర్ట్ ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే మీకు ఇరాన్కు ప్రావిన్షియల్ లీడర్స్ కూడా ఉన్నారు. అంటే స్ట్రక్చర్, రిలీజియస్ స్ట్రక్చర్ కింద నుంచి పైదాకా ఉంది ఇరానియన్ ఇస్లామిక్ రెజీమ్కు. సో అందువల్ల ఇప్పటికీ కూడా కొన్ని వేల సంఖ్యలో ప్రజల్ని ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ర్యాలీ చేయగలుగుతుంది కూడా. దీనికి తోడు ఇరాన్కు మిసైల్ కెపబిలిటీ ఉంది. ఈవెన్ న్యూక్లియర్ థ్రెషోల్డ్ అణుముఖ ద్వారం వరకు వచ్చి ఉంది. అంటే ఇంకా పూర్తిగా అణ్వస్త్రాలు సాధించలేదు. కానీ వెనుజులామో ఆ స్థాయిలో మిలిటరీ కెపబిలిటీ ఉన్న కంట్రీ కాదు. ఇరాన్పై దాడి జరిగితే వెనుజులా లాగా హిట్ అండ్ రన్ ఆపరేషన్ అవుతుందా, లేదా అమెరికా విల్ ఇట్ బి డ్రాగ్డ్ ఇంటూ ఏ ప్రొలాంగ్డ్ అండ్ ప్రొట్రాక్టెడ్ వార్ అనేది ఇప్పుడు అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కు ప్రెసిడెంట్ ట్రంప్కు మధ్య జరుగుతున్న చర్చల్లో తేలాల్సిన కీలకమైన అంశం.